హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ డిసెంబర్ 5, 2020. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. నేను కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇస్తున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు హిందూ పేపర్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క డిఫికల్టీ వర్డ్స్ అనేవి ముందే పొందొచ్చు అనమాట. ఛానల్ అప్డేట్స్ కూడా ముందే పొందొచ్చు అనమాట. సో ఇక మనం ఆర్టికల్లోకి వెళ్ళే ముందు ఈరోజు కొంచెం లేట్ అయిందండి. ఇక్కడ మా ఇంటి దగ్గర ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది, బాగా సౌండ్ రావడం వల్ల ఇప్పటివరకు ఏదో వర్క్ చేయడం వల్ల ఇప్పటివరకు చేయడం వీలు కుదరలేదు. కొంచెం లేట్ అవ్వచ్చు. ఈరోజు 10 తర్వాతనే ఈ యొక్క వీడియో అనేది పోస్ట్ అవ్వచ్చు. సో చూడండి, ఇప్పటికీ ఆ డిస్టర్బెన్స్ అనేది తగ్గలేదు. సో అందుకోసం లేట్ అవుతుందన్నమాట. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ట్రస్ట్ డెఫిసిట్. అంటే ట్రస్ట్ డెఫిసిట్ ఏంటి అంటే నమ్మకం అనేది కొంత కొరత అయ్యిందనమాట, లోపించింది, నమ్మకం లోపించింది అని చెప్పే ఆర్టికల్ అనమాట. ఇది యాక్చువల్గా దేనికి సంబంధించిన ఆర్టికల్ అంటే మనం ఈ యొక్క ఫార్మింగ్ సెక్టర్కి సంబంధించినటువంటి 3 ఆర్టికల్స్, అంటే 3 కొత్తగా మార్పులు అనేవి ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి తర్వాత వాటిని చట్టాలుగా చేశారని చెప్పేసి మనం ఇంతకుముందే వీడియోలో చూసాము. ఇంతకుముందు ఆ వీడియోలో ఏదైతే ఉందో ఆ చట్టాలుగా చేసిన అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొంతవరకు ఇప్పుడు మార్పు అనేది తీసుకొచ్చింది అనమాట కేంద్ర ప్రభుత్వం. సో దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. ఏదైతే ఈ యొక్క అగ్రికల్చర్ దానికి సంబంధించినటువంటి మార్పుకు సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ ద ఫ్రెష్ అమెండ్మెంట్స్ ద సెంటర్ మస్ట్ కన్సిడర్ ఏ లీగల్ గ్యారంటీ ఫర్ ఎంఎస్పీ. సో ఇప్పుడు ఏంటి, ఈ యొక్క ఫ్రెష్ అమెండ్మెంట్స్ కాకుండా, అంటే కొత్తగా తీసుకొచ్చినటువంటి మార్పులు అవి కాకుండా వాటి పక్కన పెడితే కనుక కేంద్ర ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఒక లీగల్ గ్యారంటీ అనేది ఇవ్వాలి. ఏది, ఈ యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టార్ని నిలబెట్టేది ఏంటి అంటే ప్రస్తుతానికి మినిమం సపోర్ట్ ప్రైస్ అనమాట. దానికి సరిపోయే విధంగా కేంద్ర ప్రభుత్వం అనేది ఒక లీగల్ గ్యారంటీ ఇచ్చే విధంగా ఒక చట్టం అనేది, అంటే ఒక గ్యారంటీ అనేది ఇవ్వాలి అని చెప్తున్నారు అనమాట. అంటే వీళ్ళు ఎన్ని అమెండ్మెంట్ చేసినా కానీ ఉపయోగం లేదు. ముందు ఎంఎస్పీ అనేది ఖచ్చితంగా గ్యారంటీగా ఇస్తామని చెప్పేసి ఒక లీగల్ గ్యారంటీ అనేది ఇవ్వాలా, అలా మార్పులు తీసుకురావాలి అని చెప్తున్నాను అనమాట. ది సంయుక్త కిసాన్ మోర్చా, ఏ ఫెడరేషన్ ఆఫ్ అరౌండ్ 500 ఫార్మర్ ఆర్గనైజేషన్స్ హ్యాస్ రిజాల్వ్డ్ టు ఇంటెన్సిఫై ఇట్స్ ఎజిటేషన్ అగెన్స్ట్ ద 3 farm laws hurriedly enacted by the center. అంటే ఇప్పుడు సంయుక్త కిసాన్ మోర్చా అనేది ఒక ఆర్గనైజేషన్ అనమాట, అది ఫెడరేషన్ అనమాట. అంటే 500 ఫార్మర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, సంఘాలు ఏవైతే ఉన్నాయో, అంటే వ్యవసాయ సంఘాలన్నీ కలిసి ఈ యొక్క సంయుక్త కిసాన్ మోర్చా అనే దానిగా ఏర్పడి దాన్ని ఏదైతే ఉందో కొంతవరకు వాళ్ళు ఏంటంటే తీవ్రమైనటువంటి ఆందోళన, ఎజిటేషన్ అనేది చేస్తున్నారు అనమాట. ఆ ఎజిటేషన్ యొక్క తీవ్రతను ఇంటెన్సిఫై అంటే ఏంటంటే తీవ్రతను తగ్గించడం కోసం ఈ యొక్క ఫార్ములాస్లో ఏవైతే ఉన్నాయో కొంతవరకు మార్పులు అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందనమాట. ఆఫ్టర్ డిస్మిస్సింగ్ ద ప్రొటెస్ట్ యాజ్ ఇల్ ఇన్ఫార్మ్డ్ అండ్ మోటివేటెడ్ ఇనీషియల్లీ, ద సెంటర్ హ్యాస్ ఆఫర్డ్ టు మేక్ సమ్ చేంజెస్ టు ద లాస్, బట్ ద ఫార్మర్స్ హ్యావ్ నౌ కాల్డ్ ఫర్ ఏ భారత్ బంద్ ఆన్ December 8. అంటే ఇప్పుడు ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం ఏమందంటే ఈ యొక్క ఏదైతే ఉందో, ఈ యొక్క ప్రొటెస్ట్ ఏదైతే ఉందో, ఈ వ్యతిరేకతను ఫార్మర్స్ చేసే ఈ యొక్క వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని ఒక తప్పుడు విధానంగా, ఇల్ ఇన్ఫార్మ్డ్ అనమాట, తప్పుడు విధానంగాను, తర్వాత ఎవరో ఒకళ్ళు వెనకాలండి మోటివేట్ చేసి వీళ్ళని రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సో ఆ తర్వాత ఏం చేసింది, దీనికి సంబంధించి కొన్ని మార్పులు అనేవి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అనేది ఒప్పుకుందనమాట. అయినప్పటికీ కూడా రేపు December 8 ఈ ఫార్మర్స్ అనేవాళ్ళు భారత్ బంద్కు పిలుపునిచ్చారనమాట. థౌజండ్స్ ఆఫ్ ఫార్మర్స్ క్యాంపింగ్ ఆన్ ద అవుట్స్కట్స్ ఆఫ్ ద నేషనల్ క్యాపిటల్ ఆర్ skeptical ఆఫ్ ద గవర్నమెంట్ క్లెయిమ్ దట్ దీస్ లాస్ వుడ్ మేక్ అగ్రికల్చర్ మోర్ లుక్రేటివ్ అండ్ సెక్యూర్ బై ఎలోయింగ్ మార్కెట్ ఫోర్సెస్ టు ప్లే. అంటే ఇప్పుడు ఈ యొక్క థౌజండ్స్ ఆఫ్ ఫార్మర్స్ అనేవాళ్ళు పూర్తిగా ఈ యొక్క ఢిల్లీ అవుట్స్కట్స్, ఏదైతే నేషనల్ క్యాపిటల్ అవుట్స్కట్స్లో ఈ యొక్క వాళ్ళందరూ కూడా గుమిగూడు ఉన్నారన్నమాట, క్యాంపెయినింగ్లో అక్కడ ఉన్నారు అందరూ అన్నమాట. ఎందుకు వీళ్ళు ఉన్నారు అంటే ఈ యొక్క ఏదైతే సందేహాత్మకమైన, అంటే సెప్టికల్ అంటే ఏంటంటే సందేహాత్మకం ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో, అంటే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క చట్టంలో మార్పుల వల్ల అగ్రికల్చర్ రంగానికి చాలా వరకు ఈ యొక్క లాభదాయకం, లుక్రిటీ ఏంటంటే లాభదాయకం, బాగా మంచి చేసే యొక్క అంశాలు అనేవి చెప్పారనమాట. దాంతోపాటు వీళ్ళు ఏంటంటే ఈ యొక్క మార్కెట్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక రక్షణాత్మకంగా ఈ యొక్క రంగంలోకి ప్రవేశపెట్టడానికి మేము తీసుకొచ్చినటువంటి కొత్త మార్పులు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పిందనమాట. ద ఫియర్ దట్ ద న్యూ రిజైమ్ విల్ డిస్మెటల్ ద సిస్టమ్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ అండర్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పీ అండ్ లీవ్ ఫార్మర్స్ ఎట్ ద మెర్సీ ఆఫ్ కార్పొరేషన్స్ ఈజ్ రియల్. అంటే ఇప్పుడు అందరూ చాలా వరకు భయపడేది ఏంటంటే ఈ యొక్క రిజైమ్, అంటే ఈ యొక్క అధికార పరిధిలో ఏదైతే ఉందో, ఈ యొక్క చట్టం అధికార పరిధిలో చూస్తే ఇది ఏదైతే ఉందో ఎంఎస్పీ అనే దాన్ని పూర్తిగా డిస్మెంటల్ అనమాట, పడగొట్టే విధంగా ఉందన్నమాట. దాని కారణంగా ఏంటి, ఈ యొక్క ఫార్మర్స్ అందరినీ కూడా, ఈ రైతులందరినీ కూడా ఈ యొక్క కార్పొరేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అధికార పరిధిలోకి, వాళ్ళ దయాదాక్షిణ్యంలోకి పంపించే విధంగా ఈ చట్టం ఉందన్నమాట. అది నిజమైనటువంటి, అది నిజమేనమాట, వాళ్ళు అలా ఫీల్ అవ్వడం అనేది కూడా నిజమేనమాట.
Responding to concerns, the center has suggested safeguards to prevent land alienation via contract farming, strengthening the state-run mandi system, and ensuring its equal footing with private buyers through equalization taxes, allowing grievances redress in civil courts rather than just in the offices of subdivisional magistrates, and ensuring proper verification of private traders. అంటే ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం అనేది ఈ యొక్క ఏదైతే వీళ్ళు ఆందోళన చెందుతున్న అంటే ఈ యొక్క కన్సర్న్స్కి ఏదైతే అంటే ప్రతిస్పందిస్తూ ఏం చేసింది అంటే చాలా వరకు ఈ యొక్క దాంట్లో ఏదైతే ఉందో ల్యాండ్ ఏలినేషన్ అనమాట, ల్యాండ్ని ఏకాకి చేసే ఏవైతే ఈ యొక్క కాంట్రాక్ట్ ఫార్మింగ్లో కొంతవరకు ఏంటంటే ప్రివెంట్ అనమాట, దాన్ని నిరోధించింది అనమాట, కొంతవరకు నిరోధించింది. దాంతోపాటు ఈ యొక్క ఏవైతే ఉందో స్టేట్ చేత నడపబడే ఈ యొక్క మండీస్ ఏవైతే ఉన్నాయో వాటిని బలోపేతం చేయాలని, దాంతోపాటు ఈ యొక్క ప్రైవేట్ బయర్స్కి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈక్వలైజేషన్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే ప్రైవేట్ వాళ్ళకి గవర్నమెంట్కి ఒకే రకమైనటువంటి ట్యాక్సెస్, తర్వాత ఈ యొక్క గ్రీవియన్స్ రిడ్రెస్ ఇన్ సివిల్ కోర్ట్స్ అనమాట. అంటే ఏదైనా కానీ గ్రీవియన్స్ అంటే సమస్యలు కావచ్చు, లేకపోతే ఏవైనా కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉపద్రవాలు అనేవి వచ్చినప్పుడు, గ్రీవియన్స్ అంటే ఉపద్రవం, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క రిడ్రెస్ అంటే ఏంటంటే సరికట్టే అంటే దాన్ని ఆ యొక్క ఉపద్రవాన్ని తీసేసే విధంగా సివిల్ కోర్టులో ఒక అవకాశం ఇచ్చారన్నమాట. ఇంతకుముందు సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఆఫీసులోకి వెళ్ళాల్సి వచ్చేది, అలా కాకుండా ఈ యొక్క దానికి ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి మేజిస్ట్రేట్ ఏదైతే ఈ యొక్క సివిల్ కోర్ట్స్లోకి అవకాశం కలిగించారు. దాంతోపాటు ఈ యొక్క ప్రైవేట్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సరిగా ప్రాపర్గా వెరిఫికేషన్ చేస్తారనమాట. It has not, however, offered a legal guarantee of MSP, and the question of power subsidies also remain contentious. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క ఏదైతే చట్టం ఏదైతే ఉందో దీంట్లో మనం ఇలా చూసుకుంటే ఏదేమైనప్పటికీ కూడా ఇది కేవలం ఎంఎస్పీకి సంబంధించి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ సంబంధించినటువంటి ఒక అంశమే కాదనమాట, దానికి సంబంధించినటువంటి లీగల్ గ్యారంటీ కాదనమాట. ఏదైతే ఈ యొక్క పవర్ సబ్సిడీస్ అనమాట, ఇప్పటివరకు కూడా ప్రభుత్వాలు అనేవి కేంద్ర ప్రభుత్వం అనేది ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే ఉందో కరెంటు కనీసం కొంత సబ్సిడీ అనేది ఇస్తుందన్నమాట. ఆ సబ్సిడీకి సంబంధించినటువంటి క్వశ్చన్లు కూడా కొంత వివాదాస్పద కంటెన్షియస్ అంటే ఏంటంటే కొంత వివాదాస్పదమైనటువంటి అంశాలుగా ఉన్నాయన్నమాట, కొత్త మార్పులు తీసుకురావడం అనేది. ద నరేంద్ర మోడీ గవర్నమెంట్ హ్యాస్ declared policy of ensuring farm prices that are at least 50% more than the input cost. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక అంశాన్ని డిక్లేర్ చేసిందన్నమాట, ఒక పాలసీని డిక్లేర్ చేసింది. దాని ప్రకారం ఏంటి అంటే ఎవరైనా కానీ పంట పండిస్తే వాళ్ళ యొక్క ఆ పంట ఖరీదు అనేది ఎంత రావాలంటే వాళ్ళు ఖర్చు చేసిన దానికన్నా 50% ఎక్కువ రావాలన్నమాట. అట్లీస్ట్ 50%. వాళ్ళు 100 రూపాయలు ఖర్చు పెట్టాలనుకోండి, వాళ్ళకి ఆదాయం అమ్మంగా వచ్చే ఆదాయం 150 రూపాయలు, అంటే వాళ్ళు ఖర్చు పెట్టిన దాంట్లో 50% ఎక్స్ట్రా వచ్చే విధంగా చూడాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మా నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పిందనమాట. దిస్ హ్యాస్ రిమైండ్ మోర్ యాన్ ఇంటెంట్ దాన్ రియాలిటీ, అండ్ ద డిస్కషన్ హ్యాస్ ఆల్సో బీన్ muddled by the government's refusal to include rental values of the land in input costs. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తుంటే ఈ యొక్క ఏదైతే నిర్ణయం ఏదైతే ఉందో ఇది ఏదైతే ఇంటెంట్ అనమాట, ఉద్దేశం మాత్రమే, కానీ రియాలిటీలో మాత్రం ఇది ఇంకా ఆమోదయోగంగా లేదనమాట, రియలిస్టిక్గా మాత్రం లేదనమాట. దీనికి కారణం ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే గందరగోళపరిచే అంశాలు అనేవి దీంట్లో చాలా ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఎవరైనా కానీ రెంట్కి తీసుకొని అంటే కౌలుకు తీసుకొని చేసే వాళ్ళకి ఆ కౌలు వేతనాన్ని కూడా కలపాలా అప్పుడు. సో ఇలాంటి కొన్ని అంశాలు అనేవి ఉన్నాయన్నమాట. అందరూ ఒరిజినల్ అంటే సొంత రైతులు ఉంటారు కదా, కౌలు రైతులు ఉంటారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది, మరి సొంత రైతులకు ఒక రేటు, కౌలు రైతులకు ఒక రేట్ అనేది ఇవ్వటం అనేది కుదరదు కదా. సో ఇలాంటి గందరగోళకరమైనటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయన్నమాట. సో దాని కారణంగా ఏంటంటే ఇది ఓన్లీ ఏంటంటే ఉద్దేశం మాత్రమే కానీ రియలిస్టిక్గా మాత్రం ఆమోదయోగ్యమైనది మాత్రం కాదనమాట. అగ్రికల్చర్ హ్యాస్ టు రిమైన్ ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ అండ్ రెమ్యునేటివ్ ఫర్ ఫార్మర్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క వ్యవసాయం అనేది ఎప్పుడు కూడా మనం చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క ఎన్విరాన్మెంట్ మీద అంటే ఏదైతే ప్రకృతి మీద ఆధారపడి సస్టైనబుల్ అనమాట, దాని మీద ఆధారపడి దాని యొక్క అభివృద్ధి అనేది ఉంటుంది అనమాట. స్థిరత్వం అనేది దాని యొక్క స్థిరత్వం అనేది ఎప్పుడు కూడా సస్టైనబుల్ అంటే ఏంటంటే స్థిరత్వం ఎప్పుడు కూడా ఎన్విరాన్మెంటల్ మీద. దాంతోపాటు ఈ యొక్క రెమ్యునరేటివ్ అనమాట, ఆ ఖరీదు ఏదైతే ఉందో పంటకి ఎంత రేట్ అయితే ఉందో ఆ రేటును బట్టే ఈ యొక్క పంట పండించడం అనేది జరుగుతుంది అనమాట. ఆ రేటు ఆధారితంగానే ఉంటుంది తప్పితే ఈ యొక్క వేరే అంశాల మీద ఆధారపడి ఉండదు అనమాట. Significant challenges have emerged with regard to these benchmarks, though India has ensured substantial food stock and a robust distribution mechanism that covers the entire country. సో ఇప్పుడు ఏంటి ఇలాంటి యొక్క ప్రాముఖ్య సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్ ఏదైతే ప్రధానమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సమస్యలు పరిష్కరించే విధంగా ఈ యొక్క బెంచ్ మార్క్ ఏవైతే ఉన్నాయో నిర్ణయాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం అనేది ఈ యొక్క స్థిరమైన ఫుడ్ స్టాక్ అభివృద్ధి కోసం, తర్వాత ఈ యొక్క రోబోస్ట్ ఏదైతే ఉందో అంటే దృఢమైనటువంటి ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ మెకానిజం అనేది మన భారతదేశం మొత్తంలో ఉందన్నమాట. దెర్ ఈజ్ ఏ స్ట్రాంగ్ కేస్ ఫర్ రీవర్కింగ్ ద ఇన్సెంటివ్ స్ట్రక్చర్స్ అండ్ coping pattern in order to account for changes in water availability and changing dietary requirements.
సో ఇప్పుడు ఏంటి మనకు కొన్ని స్ట్రాంగ్ కేసెస్ ఉన్నాయన్నమాట, దీని మీద తిరిగి పని చేయాల్సినటువంటి అవసరం కలిగినటువంటి అంశాలు అనమాట. దాంతోపాటు ఈ స్ట్రక్చర్కి సరైనటువంటి ఈ యొక్క ఇన్సెంటివ్స్ అనమాట, ఏదైతే సౌలభ్యాలు కావచ్చు, లేకపోతే ఏవైతే కొన్ని సహాయం చేసే విధంగా కొన్ని స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఉందన్నమాట. క్రాపింగ్ ప్యాటర్న్స్ కావచ్చు, అంటే ఈ యొక్క పంటల్లో వచ్చే మార్పులు, అంటే పంటల యొక్క ప్యాటర్న్స్ అనేవి మార్చాలన్నమాట. దాంతోపాటు వాటర్ అవైలబిలిటీ తీసుకురావాలి. దాంతోపాటు ఈ యొక్క డైటరీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఈ యొక్క పంట అనేది పండించే విధంగా చర్యలు తీసుకోవాలన్నమాట. ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ఫార్మర్స్ ఆర్ బై నో మీన్స్ ద సేమ్ అక్రాస్ ఇండియా. ఇప్పుడు మనకు ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఎవరైతే రైతులు వాళ్ళు ఎదుర్కొంటున్నారో అవి ఏవైతే ఉన్నాయో మొత్తం భారతదేశం మొత్తం ఉన్నాయన్నమాట. అంటే ఈ యొక్క నో మీన్స్ సేమ్ అక్రాస్ ద ఇండియా, అంటే మొత్తం ఉన్నాయి కానీ ఒకే రకమైనటువంటి సమస్యలు, ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలనే ఉన్నాయన్నమాట. బట్ ఈ సెన్స్ ఆఫ్ హోస్టాలిటీ ఫ్రమ్ ద స్టేట్ అండ్ మార్కెట్ ఈజ్ నౌ పర్వేసివ్. అంటే ఇప్పుడు అన్ని రకరకాల సమస్యలు అనేవి రకరకాల చోట్ల ఉన్నప్పటికీ కూడా, కానీ ఈ తగు మాత్రం మనం ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క హాస్టాలిటీ ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో వీళ్ళు పడుతున్న గొడవ ఏదైతే ఉందో అది మాత్రం అన్ని చోట్ల ఒకే విధంగా అంటే పరివ్యాప్తి చెంది ఉందన్నమాట. చేంజెస్ ఇన్ ల్యాండ్ ఎక్వైజేషన్ లాస్ అండ్ ద జనరల్ ట్రస్ట్ టువర్డ్స్ ఇండస్ట్రియలైజేషన్ టుగెదర్ విత్ ద ప్రెజర్ ఆన్ అగ్రికల్చరల్ సబ్సిడీస్ హ్యావ్ ఇంక్రీజ్డ్ ద ఫీలింగ్ ఆఫ్ వనరబిలిటీ ఆఫ్ ఫార్మర్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ యొక్క ల్యాండ్ ఎక్వైజేషన్ లాస్ అంటే ల్యాండ్ని ఏదైతే ఉందో స్థలాన్ని సముపార్జన చేసుకునే చట్టాల్లో మార్పులు తీసుకురావడం కావచ్చు, దేనికి సంబంధించి ముఖ్యంగా ఇండస్ట్రియలైజేషన్ అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనే కోరిక ట్రస్ట్ అనేది ఉండటం వల్ల ఏంటంటే ల్యాండ్ ఎక్వైజేషన్ సంబంధించినటువంటి కొన్ని కొత్త మార్పులు అనేవి తీసుకొచ్చారన్నమాట. దీని కారణంగా దీంతో పాటు ఇంకా ఏంటంటే అగ్రికల్చర్ సబ్సిడీస్ మీద కొంత ఒత్తిడి అనేది ఉందన్నమాట. ఏవైతే సబ్సిడీ ఇస్తున్నారో వాటిని ఉపసంహరించుకున్నారు చిన్నగా, దాని మీద ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఈ రెండు కారణాల వల్ల ఏంటంటే ఈ యొక్క రైతుల్లో ఈ యొక్క హానికరమైనటువంటి పరిస్థితి అంటే వాళ్ళు భయపడే కారణానికి పెరిగిపోయినప్పుడు ఈ రీసెంట్ ఇయర్స్లో వాళ్ళ భయానికి ఇవే ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి కారణాలు అయిపోయినాయి అన్నమాట. ద అబ్రప్ట్ చేంజెస్ ఇన్ ద సెక్టర్ బ్రాట్ ఇన్ త్రూ ద 3 laws హ్యావ్ అగ్రివేటెడ్ ద ట్రస్ట్ డిఫిసిట్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే వీళ్ళు ఆకస్మికంగా 3 ఏవైతే ఆర్డినెన్స్లు తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్ని ఎవరు సంప్రదింపులు చేయకుండా డైరెక్ట్గా చట్టాలు చేశారన్నమాట. ఆ ఆకస్మికంగా చేసిన ఈ 3 చట్టాలు అనేవి ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా, కొరత ఏర్పడే విధంగా ఉన్నాయన్నమాట. ద కంపేటివ్ యాటిట్యూడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ద భారతీయ జనతా పార్టీ టువర్డ్స్ క్రిటిసిజం వర్సన్ ఇట్ ఫర్దర్. అంటే ఏదైతే ఉందో వీళ్ళు కంపేటివ్ అనమాట, అంటే పోరాట దృక్పథం, ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఈ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, పోరాట దృక్పథంతో ఈ యొక్క విధానాన్ని ఎదుర్కోబోయారనమాట. సో దాని కారణంగా ఈ పరిస్థితి అనేది ఇంకా దిగజారిపోయిందనమాట. ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ కన్సిడర్డ్ ఏ కాంపోనెంట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ బై ఆల్ కంట్రీస్. అంటే ఏదైతే ఉందో ఆహార భద్రత అనేది మనం కనుక చూసుకుంటే ఒక ప్రధానమైనటువంటి అంశం అనమాట. నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి, జాతీయపరమైనటువంటి భద్రతకు సంబంధించి ఇది ప్రతి ఒక్క దేశాలు అంటే ప్రపంచంలోని అన్ని దేశాలకు చాలా ముఖ్యమైనటువంటి అంశం అనమాట. ద యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ హ్యాస్ సెడ్ ద గవర్నమెంట్ హ్యాస్ నో ఈగో. ఇప్పుడు ఈ యొక్క యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ ఏం చెప్పాడంటే ప్రభుత్వానికి ఎటువంటి ఈగో లేదు, ఏదైతే ఉందో అహంకారం అనేది ఏమీ లేదు, అంటే అందరి యొక్క ఏదైతే భావాలను అర్థం చేసుకుని అందరి మాటలు వింటుందని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. ద సెంటర్ మస్ట్ స్ట్రైవ్ ఫర్ రీచింగ్ యాన్ అగ్రిమెంట్ విత్ ద ఫార్మర్స్ దట్ అడ్రస్ దేర్ కన్సర్న్స్. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళని కలుసుకొని మాట్లాడడానికి, వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి, అడ్రస్ చేయడానికి, ఆ కన్సర్న్స్ ఆందోళన ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి స్ట్రైవ్ అంటే ఏంటంటే ప్రయత్నం చేస్తుంది అని ఆయన చెప్పాడనమాట. ఏం లేదండి, ఈ మధ్యకాలంలో 3 చట్టాలు అనేవి తీసుకొచ్చారు. ఆ చట్టాల మీద పూర్తిగా ఏదైతే తిరుగుబాటు రావడం కారణంగా ఫస్ట్ దాని మీద అంటే పోరాటాల దృక్పథాన్ని చూపించినప్పటికి కూడా దాంట్లో ఇప్పుడు కొన్ని మార్పులు తీసుకొచ్చారనమాట. ఇన్ని మార్పులు చేసినప్పటికి కూడా వాళ్ళకి ఆ మార్పులు నచ్చలేదు. ముఖ్యంగా ఎంఎస్పీ గురించి కావచ్చు, పవర్ సబ్సిడీస్ గురించి ఏమీ మాట్లాడలేదు అనమాట. వాటిలో ముందు సమస్యలు పరిష్కరిస్తేనే వాళ్ళకి ఏవైతే కోరికలు నెరవేరుతాయని అందరూ భావిస్తున్నారు అనమాట. సో దానికి సంబంధించి ఏంటి అంటే రేపు డిసెంబర్ 8వ తారీఖున ఆల్ ఇండియా బంద్ అనేది చేయబోతున్నారు అనమాట. సో దానికి సంబంధించి ఇప్పుడు ఏం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి అంటే ఏదైతే ఉందో రైతులకి ఆమోదయోగ్యమైనటువంటి అందరికీ సరిపోయే విధమైనటువంటి ఈ యొక్క చట్టాన్ని సంప్రదింపులు జరిపి ఆ యొక్క సమస్యను పరిష్కరించాలి అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ స్టార్ టర్న్. ఈ స్టార్ టర్న్ అంటే ఏంటంటే ఒక స్టార్ అంటే ఏంటి, బాగా ఏదైతే ఖ్యాతి కలిగిన వ్యక్తి. మామూలుగా మన స్టార్ అనే దాన్ని దేనికి ఉపయోగిస్తామంటే సినీ ఫీల్డ్ రంగానికే ఉపయోగిస్తాం. స్టార్, మెగాస్టార్, సూపర్ స్టారు, సుప్రీం స్టారు, ఏదైతే రియల్ స్టార్ అని రకరకాలుగా ఉన్నాయన్నమాట, స్టైలిష్ స్టార్ అని. సో అలానే ఇప్పుడు రజనీకాంత్ గురించి అనమాట. ఇది మద్రాసులో ఆయన రజనీకాంత్ రాబోయే ఎలక్షన్స్లో, రేపు 2021లో జరగబోయే ఎలక్షన్స్లో ఆయన ఎన్నికల్లో పాల్గొంటారని చెప్పి ట్విట్టర్ ద్వారా ఒక ట్వీట్ పెట్టాడు. సో ఆ ట్వీట్లో కారణంగా ఏంటి అంటే ఇప్పుడు దాని మీద బాగా వాడి వేడి చర్చ అనేది జరుగుతుందన్నమాట. రజనీకాంత్ విల్ నీడ్ మోర్ దాన్ సినిమాటిక్ చరిష్మా టు ఛాలెంజ్ ద ఏఐడిఎంకే ద డిఎంకే. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో రజనీకాంత్కి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే సినిమాటిక్ చరిష్మా అనేది,
అంటే ఈ యొక్క సినిమా ద్వారా వచ్చిన ఖ్యాతి ఏదైతే ఉందో, లేకపోతే ఆదరణ కావచ్చు, ఖ్యాతి కావచ్చు, గొప్పతనం కావచ్చు, ఏదైనా కావచ్చు, చరిస్మా అంటే అది ఏదైతే ఉందో అది మాత్రమే సరిపోదన్నమాట. ఇంకా దానికి మించి కావాలా. ఎవరిని ఛాలెంజ్ చేయడానికి? ఏఐఏడిఎంకే ఒకటి, నెక్స్ట్ డిఎంకే పార్టీలు. ఈ 2 పార్టీలని అంటే ఆల్రెడీ బలంగా వేళ్ళు నూరుకుపోయినటువంటి పార్టీలు అనమాట. ఇవి వేళ్ళు పాతుకుపోయినటువంటి పార్టీలు ఇవి. సో వీటిని ఎదుర్కోవాలంటే అది ఒక్కటే సరిపోదు, ఇంకా అంతకు మించి కావాలి అని చెప్తున్నారు అనమాట. Veteran Tamilian actor Rajinikanth added expectations to years of suspense over his plan of forming a political party by his tweet on Thursday that he will launch the party in January. సో ఈ యొక్క వెటరన్ అంటే ఏంటంటే ఎంతో కాలంగా ఈ యొక్క ఏదైతే ఉందో చాలా ఎక్కువ కాలం ఏదైనా ఒక పని చేస్తే వాడిని వెటరన్ అంటారు అనమాట. సో ఆయన తమిళ్లో యాక్టర్గా కొనసాగుతున్నటువంటి రజనీకాంత్ అనే అతను ఎవరైతే ఉన్నాడో ఆయన ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి ఈ యొక్క కొంతవరకు మనకు సస్పెన్స్ అనేది ఉందన్నమాట. అందరూ కూడా ఏంటి సస్పెన్స్గా ఎప్పుడు జరుగుతుందా ఈ విషయం అనేది ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క సస్పెన్షన్కి తెరపడే విధంగా ఆయన పొలిటికల్ పార్టీ అనేది ఈ యొక్క రేపు జనవరిలో పెడతానని చెప్పేసి నేను గురువారం ట్విట్టర్లో ఒక ట్వీట్ అనేది లాంచ్ చేశాడనమాట. After his announcement in December 2017 that he would form a political party in time to contest in all 234 assembly constituencies of Tamil Nadu in 2021, his tweets some brief observations and cut replies to journalist queries in the last 3 years did not present any coherent view about his policies and programs. అంటే ఇప్పుడు ఇతను 2017లోనే ఒక డెసిషన్ డిక్లేర్ చేశాడు అనమాట. ఏదైతే ఉందో నేను అవసరానికి సరైన టైంలో ఒక రాజకీయ పార్టీని పెడతాను, ఆ పార్టీతో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కాన్స్టిట్యూషన్సీకి సంబంధించి తమిళనాడులో 2021 ఎలక్షన్లో పాల్గొనే విధంగా నేను పార్టీ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు అని అప్పుడు చెప్పాడు. అప్పటి నుంచి కూడా ఆయన ట్విట్టర్లో అందరికీ అందుబాటులోనే ఉంటున్నాడు అనమాట. జర్నలిస్ట్ ఇచ్చినటువంటి ఈ యొక్క క్వశ్చన్లకి ఏదైతే ఉందో ఆయన కట్ రిప్లైస్ అనమాట. అంటే ఏదైతే ఉందో అంటే క్లుప్తమైనటువంటి యొక్క ఏవైతే ఉన్నాయో రిప్లైస్ అనేవి వాళ్ళు అడిగిన క్వశ్చన్కి సమాధానం అనేవి చెప్తున్నాడు. దాంట్లో కట్ అంటే ఏంటంటే క్లుప్తమైన అని. దాంతోపాటు ఈ యొక్క 3 సంవత్సరాల నుంచి మనం కనుక ఆయన యొక్క ట్విట్టర్ని కనుక ఫాలో అయిన వాళ్ళు కనుక చూస్తే దాంట్లో ఏవైతే ఉన్నాయో కొహరెంట్ వ్యూ అనమాట. అంటే ఒక స్పష్టమైనటువంటి యొక్క విధానం, పాలసీస్ కావచ్చు, ప్రోగ్రామ్ సంబంధించినటువంటి స్పష్టత అనేది ఏ యొక్క ట్విట్టర్లో కానీ ఆయన ఇచ్చినటువంటి సందేశాల్లో ఎక్కడా లేదనమాట. ఆ యొక్క పార్టీ ఎలా ఉండబోతుంది, దాని పాలసీస్ ఎలా ఉండబోతున్నాయి, ప్రోగ్రామ్స్ గురించి స్పష్టత లేదనమాట. ఆన్ మెనీ అకేషన్స్ హీ వాజ్ సీన్ టు బీ ఏ సపోర్టర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ బీజేపీ. సో కొన్ని అకేషన్స్లో అతను చూస్తే అతను బీజేపీ పార్టీకి సపోర్టుగా ఉండే విధంగా వ్యవహరిస్తున్నాడా అనిపిస్తుంది అనమాట. ఆన్ ఏ ఫ్యూ అదర్ అకేషన్స్ హీ సౌట్ టు డిస్టెన్స్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద పార్టీ. ఇంకొన్ని సందర్భాల్లో మనం ఏమైనా చూస్తే ఆయనే సొంతగా ఆ పార్టీకి దూరంగా ఉన్నట్టు కనపడుతుంది అనమాట. మిస్టర్ రజనీకాంత్ who has been talking of spiritual politics has however chosen to mention in the tweet secularism as one of the guiding principles of his new organization. అంటే ఇప్పుడు ఆయన యొక్క ట్విట్టర్ ద్వారా మాట్లాడినటువంటి ఆ పార్టీ గురించి చెప్పినటువంటి అంశాల్లో ఆయన స్పిరిచువల్ పాలిటిక్స్, ఆధ్యాత్మికమైనటువంటి రాజకీయాలను నేను నిర్వర్తిస్తాను, అవి ఎలా ఉండబోతాయి అంటే ఆ ట్విట్టర్లో ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సెక్యులరిజం, లౌకికవాదం కలిగినటువంటి ఏదైతే ఉందో ఆ లౌకికవాదం అనేది నా పార్టీ యొక్క ఆర్గనైజేషన్కి ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్, గైడింగ్ ప్రిన్సిపల్ అని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. రిగార్డ్లెస్ ఆఫ్ ఈవెన్చువల్ outcome of Mr. Rajinikanth's political project, his move has the potential of facilitating the emergence of a credible third force in the state where all attempts since 1977 have ended in failure. అంటే ఇప్పుడు మనకు రజనీకాంత్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఈవెన్చువల్ అవుట్కమ్స్ ఉంటాయి, అంటే ఒకదాని తర్వాత ఒకటి జరిగినటువంటి యొక్క అంశాల కారణంగా మనం ఏం చెప్పొచ్చు అంటే రజనీకాంత్ పొలిటికల్ ప్రాజెక్ట్ అనేది మనం చూడడానికి ఎలా ఉండబోతుందంటే ఇది పొటెన్షియల్ అనమాట. సాధ్యమైనంత వరకు ఎలా ఉండబోతుంది అంటే ఈ యొక్క నమ్మదగినటువంటి ఇక 3వ రకమైనటువంటి శక్తి అనమాట. ఆల్రెడీ ఇక్కడ తమిళనాడులో డిఎంకే ఒకటి, ఏఐఏడిఎంకే అనేవి 2 పార్టీలు బలంగా ఉన్నాయి. వాటికి పోటీగా 3వ పార్టీ వచ్చే విధంగా ఉందన్నమాట. 1997 నుంచి కూడా ఈ యొక్క 2 పార్టీలకు పోటీగా చాలా పార్టీలు అనేవి వచ్చినాయి. కానీ వాటికి పూర్తిగా వాటి అంతంలోనే అంటే పూర్తిగా అవి ఫెయిల్యూర్ అయిపోయినాయి. వాటి యొక్క ముగింపు అనేది చివరికి ఓటమితో ముగిసినాయి అనమాట. ఎట్ ఏ టైమ్ వెన్ ద కాంపోజిషన్ ఆఫ్ ద కోయిలేషన్ హెడెడ్ బై ద 2 big parties, the Dravida Munnetra Kazhagam DMK and the All India Anna Dravida Munnetra Kazhagam AIADMK is considered a settled matter. Mr. Rajinikanth's entry might now provide a greater room for small parties to negotiate into an alliance.
అంటే ఇప్పుడు ఇవి 1977 దగ్గర నుంచి ఈ రెండు పార్టీల యొక్క ఏర్పడినటువంటి విధానంగా చూసుకుంటే ఈ యొక్క డిఎంకే పార్టీ ద్రవిడ మున్నేత్ర కజగం ఒకటి, తర్వాత ఏఐఏడిఎంకే ఏది ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం అనే ఈ రెండు పార్టీలు కూడా చాలా వరకు సెటిల్డ్ మ్యాటర్ అనమాట. పూర్తిగా అవి బాగా పాతుకుపోయిన అన్నీ కూడా స్థిరంగా ఏర్పడినాయి అనమాట. ఇప్పుడు రజనీకాంత్ అనేది యొక్క ఎంట్రీ అనేది ఏమైంది అంటే ఇప్పుడు ఒక స్థానం ఏర్పడే విధంగా, గ్రేటర్ రూమ్ అంటే ఒక పెద్ద స్థానం ఏర్పడే విధంగా ఏవైతే కొన్ని చిన్న చిన్న పార్టీలు ఉన్నాయో అవన్నీ చర్చలు జరిపి ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉండే విధంగా ఒక స్థానం ఏర్పడింది అనమాట. వితౌట్ డౌట్ దేర్ ఎగ్జిస్ట్స్ a vote share of 10 to 15% which can be called independent of the influence of the two principal players going by the data of votes secured by non-AIDMK and non-DMK formations in the last 4 decades. అంటే ఇప్పుడు మనం నో డౌట్ వితౌట్ ఎనీ అసలు మనం సందేహం లేకుండా ఈ యొక్క రజనీకాంత్ పెట్టే పార్టీకి 10 నుంచి 15% యొక్క ఓట్ షేర్ అనేది ఉందన్నమాట. ఎందుకని మనం ఏదైతే ఈ యొక్క ఇండిపెండెంట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ వాళ్ళిద్దరిని ఇష్టపడకుండా వాళ్ళిద్దరికీ నచ్చని కొంతమంది ఓటర్లు అయితే ఉన్నారనమాట. మనం గత 4 దశాబ్దాలుగా ఆ ఓట్ల యొక్క విధానాన్ని పరిశీలిస్తే ఈ యొక్క ఏఐడిఎంకేని డిఎంకేని నచ్చని కొంతమంది 10 నుంచి 15% మంది వ్యక్తులు ఈ యొక్క ఓట్లు అనేవి రజనీకాంత్ పడే అవకాశం ఉందన్నమాట. మిస్టర్ రజనీకాంత్ మే be attempted to corner the support of this vote bank, but his vote bank is not homogeneous but one of a diverse social, economic and political composition. అంటే ఇప్పుడు ఈ రజనీకాంత్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కొంతవరకు ఈ యొక్క కార్నర్ సపోర్ట్ అంటే ఈ యొక్క 10 నుంచి 15% ఓట్లతో ఆయన యొక్క ఓటు బ్యాంక్ ఆ యొక్క సపోర్ట్తో ఆయన యొక్క ఇంకా ఓటు బ్యాంకును పెంచుకునే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ ఓట్లు అనేవి మనం ఏదైనా చూసుకుంటే హోమోజీనియస్ అంటే అన్నీ ఒకే విధంగా లేవన్నమాట. ఇవి డైవర్స్గా ఉన్నాయి, భిన్నంగా ఉన్నాయి. ఏది సామాజిక పరమైనటువంటి అంశాలతో, తర్వాత ఆర్థికపరమైనటువంటి అంశాలతో, పొలిటికల్ ఏదైతే ఉందో కాంపోజిషన్స్తో ఏవైతే ఉన్నాయో ఏదైతే ఈ యొక్క స్థితిగతులతో కూడా ఇవి ఏంటంటే మారుతూ వస్తూ ఉన్నాయి అన్నమాట. ఈ యొక్క పర్సంటేజ్ అనేది వెరీ మచ్ లైక్ ఎంజీ రామచంద్రన్, ఎం కరుణానిధి అండ్ జయలలిత. మిస్టర్ రజనీకాంత్ ఈజ్ బ్యాంకింగ్ హెవీలీ ఆన్ ద ఇంటాంజిబుల్ ఎసెట్ ఆఫ్ చరిష్మా. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఎంజీ రామచంద్రన్ అతను ఒకప్పుడు సినిమా యాక్టర్ అనమాట ఇతను కూడా. సో ఎం కరుణానిధి అనే అతను ఈ యొక్క సోషల్ ఫైటర్, మంచి రైటర్, ఆయన రైటర్ అనమాట. తర్వాత జయలలిత, వీళ్ళందరికీ కూడా అప్పుడు ఏంటంటే సామాజిక పరమైనటువంటి ఈ యొక్క ఇంటాంజిబుల్ అనమాట. ఎవరికి కనపడిన ఒక ఆస్తి ఏదైతే ఉందో ఒక ఖ్యాతి అనేది చరిష్మా అనేది ఉందన్నమాట. రాజకీయాల్లోకి రాబోయే ముందు వీళ్ళకేమో సినీ రంగ చరిష్మా ఉంది, ఏది ఎంజీ రామచంద్రన్కి ఇలా జయలలితకి. ఈయనకేమో రైటర్ అనే ఒక చరిష్మా ఉందన్నమాట, ఖ్యాతి అనేది ఉందన్నమాట. ఇప్పుడు వాళ్ళలాగానే ఈయన రజనీకాంత్ కూడా ఈ యొక్క ఏదైతే ఉందో అది ఎవరికి కనపడిన యొక్క చరిష్మా అనేది ఉందన్నమాట. ఈవెన్ సమ్ ఆఫ్ హిస్ పూర్లీ మేడ్ ఫిలిమ్స్ హ్యావ్ మేడ్ మనీ బికాస్ ఆఫ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్. అంటే కొన్ని సినిమాలు ఇతని సినిమాలు ఫ్లాప్లో అంటే బాగలేని సినిమాలకు కూడా, చాలా పూర్గా ఉన్న సినిమాలు కూడా మనీ అనేది వచ్చిందనమాట. ఎందుకని ఇతనికి ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం కారణంగా ఏమైందంటే ఇతనికి బాగా మనీ వచ్చిందనమాట. బట్ దిస్ ఈజ్ నో గ్యారంటర్ ఆఫ్ సక్సెస్ ఇన్ ఎలక్షన్స్ ఇన్ తమిళనాడు. సో ఈ యొక్క అంశాన్ని బట్టి మనం ఇతను తమిళనాడు ఎలక్షన్లో గెలుస్తాడని మాత్రం చెప్పలేమన్నమాట. ఆల్సో మిస్టర్ ఎడప్పడి కే పళనిస్వామి నో నాన్ సెన్స్ ఫంక్షనింగ్ యాజ్ చీఫ్ మినిస్టర్ coupled with his relatively low profile has helped the AIADMK recover some of the lost ground. అంటే ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి యొక్క ఎడప్పిడికే పళనిస్వామి అనే అతని యొక్క ఫంక్షనింగ్ అంటే విధానం అనేది ఎటువంటి తప్పుడు విధానంతో కూడలేదనమాట. నో నాన్ సెన్స్ అంటే ఎటువంటి తప్పుడు విధానం లేకుండా అతని యొక్క వ్యవహార శైలి అనేది ఉంది. దాంతోపాటు అతను చీఫ్ మినిస్టర్ అయినప్పటికీ కూడా అతని యొక్క వ్యవహార శైలి అనేది చాలా వరకు తక్కువ, లో ప్రొఫైల్ అనమాట. అంటే సాధారణమైనటువంటి మనిషి జీవనాన్ని జీవిస్తున్నాడు అనమాట. సో దాని కారణంగా ఈ యొక్క ఏఐడిఎంకే ఏదైతే పార్టీ ఏదైతే ఉందో ఆ యొక్క పార్టీ అనేది కొంతవరకు అక్కడ స్థానాన్ని మళ్ళీ అంటే కొంతవరకు పోగొట్టుకున్న స్థానాన్ని కైవసం చేసుకుందనమాట. ద డిఎంకేస్ ఎంకే స్టాలిన్ passed his first major test post Karunanidhi by registering a landslide victory in the 2019 Lok Sabha election in the state. అంటే ఇప్పుడు ఇంకా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి మిస్టర్ ఎవరైతే ఉన్నారో ఎంకే స్టాలిన్ అనే అతను ఎవరైతే ఉన్నారో కరుణానిధి కొడుకు అనమాట. కరుణానిధి మరణానంతరం ఆయన 2019కి సంబంధించినటువంటి లోక్సభ ఎలక్షన్లో చాలా వరకు అంటే ఆయన పాల్గొని ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే మంచి విజయాన్ని సాధించాడు అనమాట. మన 2019లో జరిగినటువంటి ఈ లోక్సభ ఎలక్షన్స్లో ఆ యొక్క పార్టీకి విజయం చేకూర్చిపెట్టాడు. నాట్ విత్ స్టాండింగ్ ఆల్ ద ఛాలెంజెస్ దట్ హీ మే హ్యావ్ టు ఫేస్, మిస్టర్ రజనీకాంత్ బై స్టిచ్చింగ్ అప్ ద రైట్ కాంబినేషన్ ఆఫ్ పొలిటికల్ ఫోర్సెస్ and declaring adherence to long cherished ideals of the state such as a development oriented all inclusive approach, welfareism and social justice can possibly provide a stiff fight to the established players.
అంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో కొన్ని అంశాలు నాట్ విస్టాండింగ్ ఆ అంశాల మీద ఆధారపడకుండా ఆ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీదే ఆయన ఆధారపడే ఆయన ఇప్పుడు దాకా ఏవైతే కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాడో వాటి మీదే ఉండి ఆ సమస్యల్ని పరిష్కరించకుండా రజనీకాంత్ ఏం చేయాలంటే ఒక సరైనటువంటి కాంబినేషన్ ఆయన రాజకీయాలకు సరైనటువంటి యొక్క కాంబినేషన్ అనేది కావాలి. దాన్ని స్టిచ్చింగ్ అనమాట, ఆ యొక్క కుట్లు అతుకులు వేయాలి ఆ కాంబినేషన్తో. సో దాంతోపాటు ఈ యొక్క పొలిటికల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా యొక్క పడిపోతున్నటువంటి యొక్క డిక్లేర్ అవుతున్నటువంటి వాటికి ఏదైతే ఈ యొక్క అధేరెన్స్ అంటే ఏంటి అంటే నిబద్ధత కలిగి ఆ యొక్క పడిపోతున్న రాజకీయ విలువలు అనేవి పడిపోతున్నాయి అనమాట. ఆ పడిపోతున్న వాటికి ఏదైతే యొక్క నిబద్ధత కలిగి ఉండి ఆయన ఏంటంటే లాంగ్ చెరిష్ ఎంతో కాలంగా ఆయనకు ఉన్నటువంటి ఖ్యాతిని ఉపయోగించుకొని ఈ యొక్క స్టేట్లో డెవలప్మెంటల్ ఓరియంటెడ్గా అంటే అభివృద్ధి ప్రాతిపదికన దాంతోపాటు ఏదైతే ఇంక్లూజివ్ అప్రోచ్ అనమాట, అందరినీ కలుపుపోయే అన్ని వర్గాలని కలుపుపోయే విధానం, తర్వాత వెల్ఫేరిజం అనమాట, అందరి బాగు కోసం పాటుపడే అంశము, తర్వాత సామాజిక పరమైన సోషల్ జస్టిస్ అంటే సామాజిక పరమైనటువంటి న్యాయం, తర్వాత ఇవన్నిటితో పాటు ఈ యొక్క ఎవరైతే అపోనెంట్స్ ఉన్నారో ఆల్రెడీ వీళ్ళు బలంగా ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి ఈ యొక్క అపోనెంట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి బలమైనటువంటి యొక్క పోరాటాన్ని చూపించే విధంగా రజనీకాంత్ యొక్క వ్యవహార శైలి ఉండాలి అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, రేపు 2021కి సంబంధించినటువంటి ఎలక్షన్లో నేను పోటీ చేస్తానని 2017లోనే ఈ యొక్క రజనీకాంత్ చెప్పాడు. 234 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పాడు. సో ఆయన చెప్పాడు, అప్పటి నుంచి ఎటువంటి యొక్క లేదు అంటే విలేకరులతో కొంత మాటలు జరుపుతున్నాడు, కానీ ఆయన పార్టీ విధి విధానాలకు సంబంధించినటువంటి సరైనటువంటి ఆధారాలు కలిగిన అంశం అనేది లేదు. నిన్న గురువారం ఏం జరిగింది అంటే ఈయన పార్టీకి సంబంధించినటువంటి ట్విట్టర్లో ట్వీట్ అనేది ఒకటి చేశాడనమాట. రేపు జనవరిలో నేను పార్టీ పెడుతున్నాను అని చెప్పాడు. సో ఎప్పుడైతే అలా ఆయన యొక్క మెసేజ్ పెట్టాడో ఒకసారిగా ఇప్పుడు ఏంటి అందరి యొక్క కాన్సన్ట్రేషన్ అటువైపు మారిపోయింది. రజనీకాంత్ ఇప్పుడు ఎలా ఉండాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని 2 పార్టీలు అనేవి బలంగా వేళ్ళు పాతుకుపోయి ఉన్నాయి, వాళ్ళకి సరైనటువంటి పోటీ ఇవ్వాలి. దాంతోపాటు ఏదైతే ఉందో ఈ యొక్క రాజకీయ పరంగా అయినటువంటి కొంతవరకు ఏవైతే ఉన్నాయో విలువలు అనేవి పడిపోతున్నాయి అనమాట. ఆ విలువలన్నిటికీ నిబద్ధతతో కలిగి ఉండి దాంతోపాటు ఇంకా ఏంటంటే అభివృద్ధి ప్రాతిపదికన అందరినీ కలుపుకోయే విధానంగా, తర్వాత అందరికీ ఈ యొక్క మంచి చేయాలనే వెల్ఫేర్ చేయాలనే ఉద్దేశం, తర్వాత సామాజిక పరమైనటువంటి న్యాయం, తర్వాత ఏదైతే ఉందో ఇవన్నీ అంశాలను కలుపుకొని వాళ్ళకి గట్టి పోటీ ఇవ్వాలా, అలాంటి వాళ్ళకి గట్టి పోటీ ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో ఇవండి ఈరోజు నా హిందూ నట్టు ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.